హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. కొత్త చట్టం బిల్లు రెడీ. 17న జనవరి 17న ఉద్యోగ సంఘాలతో భేటీ. మరి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు భారీ శుభవార్త. బదిలీలకు కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీ కోసం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టే దిశగా చురుకుగా ప్రయత్నిస్తోంది. ఈ చట్టం ద్వారా బదిలీల ప్రక్రియను పటిష్టంగా, పారదర్శకంగా రూపొందించి ఉపాధ్యాయులకు మరింత సౌలభ్యాన్ని కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. బదిలీలపై విస్తృతంగా చర్చలు కొనసాగుతూ ఉపాధ్యాయుల సంఘ ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించడం జరుగుతోంది. బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు అసెంబ్లీకి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం దృఢంగా నిశ్చయించింది. కొత్త చట్టం యొక్క లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయండి. వ్యవస్థి వ్యవస్థిత బదిలీలు అన్నమాట. సువ్యవస్థిత బదిలీలు ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లోనే బదిలీల ప్రక్రియ ఏదైతే ఉంటుందో వాటిని పూర్తి చేయాలని నిర్ణయించబడింది. తద్వారా విద్యా సంవత్సరంలో ఎలాంటి అంతరాయాలు లేకుండా పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవచ్చు. రెండవది సేవా ప్రమాణాలు. ముసాయిదా బిల్లు ప్రకారం ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీలకు 8 ఏళ్లు అలాగే ప్రధాన ఉపాధ్యాయులకు 5 ఏళ్ల సేవా కాలాన్ని ప్రామాణికంగా నిర్ణయించారు. సర్వీసు లెక్కింపుకు మే 31న కటాఫ్ తేదీగా పరిగణించనున్నారు. వివాదాల నివారణ. ప్రస్తుత విధానంలో కొంతమంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించడం వల్ల బదిలీ షెడ్యూల్ ఆలస్యమవుతోంది. కొత్త చట్టం అమలుతో ఈ సమస్యలైతే తగ్గుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ప్రత్యేక నిబంధనలు. జీరో సర్వీస్ బదిలీలు. విద్యాశాఖలో జీరో సర్వీస్ బదిలీలకు అవకాశం కల్పించాలన్న ఉపాధ్యాయ అభ్యర్థనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సేవా సంవత్సరాలు మరియు సేవా సంవత్సరాలు వైజ్ విద్యా సంవత్సరాలు. ఉపాధ్యాయుల దృష్టిలో విద్యా సంవత్సరాలను ప్రామాణికంగా పరిగణించాలి అనేది ఒక ప్రధాన అభ్యర్థనగా ఉంది. కానీ ప్రభుత్వం సాధారణ సంవత్సరాలను ఆధారంగా తీసుకోనుంది. చట్టం అమలుతో ఆశించిన ప్రయోజనాలు. పారదర్శకత మొదటిది. కొత్త నిబంధనతో బదిలీలలో పారదర్శకత పెరిగి రాజకీయ దుష్ప్రభావాలు తగ్గుతాయని అయితే ప్రభుత్వం ధీమాగా ఉంది. రెండవది స్థిరత్వం. ఉద్యోగులకు నిబంధిత వ్యవస్థలో బదిలీలు జరుగుతాయి. తద్వారా ఉద్యోగాల్లో స్థిరత్వం పెరుగుతుంది. ఇక శ్రేయోభివృద్ధి. ఈ పాఠశాలలో గందరగోళం లేకుండా పాఠశాల విద్యలో నాణ్యతకు నూతన శకం ఆవిష్కరించబడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తుది చర్చలు మరియు తదుపరి దశలు. ఈ బిల్లు ముసాయిదాపై తుది చర్చ కోసం ఈ నెల 15న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. వారి సూచనల ఆధారంగా బిల్లులో మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీకి ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. ఉపాధ్యాయుల అభిప్రాయాలు కీలకం. ఈ చట్టం ఉపాధ్యాయులకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందో వారి దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. అయితే నూతన నిబంధనల అమలు ద్వారా బదిలీలో సౌలభ్యం మరియు స్థిరత్వం కల్పించడం తప్పనిసరి అని అధికారులు విశ్వసిస్తున్నారు. తుది మద్దతు. ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు, విద్యార్థులు అన్ని చట్టం ద్వారా మెరుగైన పాఠశాల వ్యవస్థను ఆశించవచ్చు. దీని విజయవంతం ప్రభుత్వ నిబద్ధతపై ఆధారపడితే ఉంటుంది.